తప్పేం లేదు. కానీ అక్కడ ఎక్కడికక్కడ చెప్తూనే ఉన్నప్పుడు దాంట్లో ఇంకా ఇష్యూ ఏముంది? రైట్. మనతో పాటు పోలపల్లి రామ్మూర్తి గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఎలా చూస్తారు? తెలంగాణలో పార్టీలన్నీ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి, ముఖ్యంగా ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు, అభివృద్ధి అయితే జరగట్లేదు అనేది అయితే ఒకటి ట్రోల్ అవుతూ ఉంది. ఎలా చూడాలి సార్? ముఖ్యంగా పార్టీలు అంటే అధికారంలో ఉన్న పక్షం కాంగ్రెస్ మాత్రమే కాదు, ఎవరి కాళ్ళు ఏదో రకంగా డైవర్షను. ఎస్, వచ్చినప్పటి నుంచి ఇదే కదా అండి. దాదాపు 18 నెలల నుంచి వీళ్ళు చేసే కార్యక్రమాలు ఇదే కదా. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాము వచ్చిన సంవత్సరంలోనే అని ఇప్పుడు మిత్రుడు చెప్తాడు 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని. అది మేము నోటిఫికేషన్ వేసి ఏదైతే మేము ఎగ్జామ్ నిర్వహించి రిజల్ట్ కొన్ని కోర్టు వ్యవహారాలతో కొంచెం పెండింగ్ ఉన్నాయి, అవి కూడా మేము ఇచ్చినా చెప్పుకోవడం అది సిగ్గుచేట అని చెప్పుకోవచ్చు. అదే విధంగా మిత్రుడు మాట్లాడుతూ ఏదైతే రైతు బంధు గురించి మాట్లాడేది, వీళ్ళన్న రైతు భరోసా ఆల్రెడీ ఏదైతే సగం ఆల్రెడీ ప్రభుత్వం రాగానే సగం ఏదైతే పొంగిరెడ్డి మింగిండు అదే విధంగా అన్నది పూర్తి స్థాయిలో తెలుసు. అదే విధంగా 2 సార్లు ఎగ్గొట్టిల్లు, ఇది 3వసారి. ఎందుకంటే ఎన్నికలు ఉన్నప్పుడు ఏదైతే వీళ్ళు రైతు భరోసా ఇస్తారు, ఎన్నికల మధ్యలో ఇస్తారు తప్ప ఏదైతే నాట్లు పడ్డప్పుడు అదే విధంగా ఏదైతే రైతులకు సరైన కాలంలో ఇవ్వరు. అదే విధంగా రైతు రుణమాఫీ విషయం కూడా చెప్తాం. ఎందుకంటే ఇది రైతు రుణమాఫీ పేరిట ఏదైతే బ్యాంకులకు ఏజెంట్ గా ప్రభుత్వం పనిచేసి ఏదైతే తనఖా పెట్టే రుణాలు మీరు అవసరమే చూసుకోండి, మార్టిగేజ్ లోన్స్ ఏదైతే పేమెంట్ చేస్తేనే మీకు రుణమాఫీ అవుతుందని వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 10,000 చిల్లర కోట్లు వసూలు చేసి సగం డబ్బులు మొత్తం కంప్లీట్ గా రైతుల దగ్గర నుంచి వసూలు చేసి వాళ్ళకి ఇచ్చి మేము చేసినాం అనడం ఇది ఇక వీళ్ళకే చెల్లింది. అదే విధంగా ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చిండ్రు 6 గ్యారెంటీలు, ఏదైతే 6 గ్యారెంటీల విషయంలో కూడా వీళ్ళు కంప్లీట్ గా అయితే ఇప్పుడు మనం ఏదైతే అడిగితే ఏదైతే 2,000 4,000 చేస్తాను, 4,000 చేస్తా అంటే నేను 40 రోజులు జైల్లో పెడతా అంటారు. అదే విధంగా ఏదైతే వీళ్ళు ఇచ్చిన హామీలే ఏది అడగట్లేదు, కంప్లీట్ గా తులం బంగారం అంటే మొత్తం కాళేశ్వరం కూలిపోయింది అంటారు. అదే విధంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ముందు పెడతారు, ఇలాంటి కార్యక్రమాలు తప్ప వీళ్ళు అధికారం కోసం వచ్చిళ్ళు, అదే విధంగా డబ్బులు దోచుకోవడానికి వచ్చిళ్ళు తప్ప వీళ్ళు ఏదైతే కమిట్మెంట్ తోని ప్రజలకు చేస్తామన్నది ఏంటంటే వీళ్ళు 18 నెలలుగా చేస్తుంది డబ్బులు లేవని చెప్తారు. ఓ దిక్కు మళ్ళీ ముఖ్యమంత్రి 18,500 కోట్లు రాష్ట్ర ఆదాయం అంటాడు. అదే మీరు 18 నెలలు వేద్దాం 3,33,000 కోట్ల ఆదాయం రావాలి. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన 1,60,000 కోట్లు దాదాపు ఇవి కలిపితేనే 5 లక్షల కోట్లు నాకు అవుతున్నాయి. 5 లక్షల కోట్లను ఏం చేసిందని అడుగుతున్నాం, ఎవరికి కప్పం కడుతున్నాం. అదే విధంగా డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఢిల్లీకి చాలా సార్లు పోతాడు. ఢిల్లీకి ఏం చేస్తాడంటే ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా, అక్కడ రాహుల్ గాంధీ టైం ఇయ్యాడు. ఇప్పుడు మిత్రుడు చెప్తాడు మేము రాహుల్ గాంధీ అదే విధంగా మోడీ ప్రధాని కాబట్టి మోడీ దగ్గరికి పోతున్నామంటే క్లియర్ గా చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి. ఎందుకంటే మేము డైరెక్ట్ ప్రధానమంత్రిని కలుస్తున్నాము, కలిసే క్రమంలో ఎన్నిసార్లు ఫోటోలునే బయట పెట్టండి, ప్రధాని 2-3 సార్లు మాత్రమే కలిసిండు. అది కూడా చిన్న ఇష్యూస్ తో వేరే మీటింగ్ లో తప్ప అని రాష్ట్రం కోసం కలిసింది ఏంటిది. అదే విధంగా ఒక మీటింగ్ లో మాట్లాడతాడు ప్రధానమంత్రి ఏదైతే మోడీ అంశాన్ని ముందుకు కాబట్టి కాంగ్రెస్ లో మిగతా వాళ్ళకి నచ్చట్లేదు అంటే మరి ఈ డబ్బులు తీసుకెళ్లి బీజేపీకి ఇస్తున్నావా, అందుకే రాహుల్ గాంధీ కలిసాడని అడుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఏం చేసింది గత 10 ఏళ్లలో అంటే 10 ఏళ్లలో చెప్పమంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడతారు, లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడతారు, కానీ మీరు కూడా గతంలో ఏం చేసామో చెప్పలేని పరిస్థితిలో మీరున్నారు అనేది మిగతా పక్షాలు అయితే అంటున్న పరిస్థితి. ఒక బ్రేక్లోకి వెళ్దాం సార్. బ్రేక్ తర్వాత డిబేట్ రైట్. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగిద్దాం.